కొండపల్లి ఈ పేరు వినగానే కళలు, కళాకృతులు, సృజనాత్మకత గుర్తుకొస్తాయి. కళాకృతులకు పుట్టినిల్లు కొండపల్లి బొమ్మలు. సృజనాత్మకతకు కొండపల్లి బొమ్మలు పెట్టింది పేరు. అందుకేనేమో కొండపల్లి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అంతటి గుర్తింపు వచ్చింది. అంతేకాదు, వీటి వల్లనే కొండపల్లి ప్రాంతానికి స్పెషల్ ఐడెంటిటీ కూడా ఉంది. చేతివృత్తి కళాకారుల నైపుణ్యం ఆ బొమ్మలో కనిపిస్తుంది. తెలుగువారి సృజనాత్మకతకు గీటురాళ్లుగా నిలిచిన కొండపల్లి బొమ్మలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్నది ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ప్రాంతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొమ్మలకు పుట్టినిల్లు అయిన కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి 16.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తయారయ్యే బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగువారి సృజనాత్మకతకు గిటురాలుగా నిలిచిన కొండపల్లి బొమ్మలు ముచ్చటైన మోముతో ముద్దులొలుకుతూ మనల్ని కట్టిపడేస్తాయి. చెక్కతో వివిధ రూపంలో అద్భుతంగా అందంగా తయారయ్యే ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటున్నాయి. కొండపల్లి బొమ్మలను ప్రకృతి సిద్ధంగా ఎలాంటి నమూనాలు, అచ్చులు లేకుండా కేవలం కొన్ని రకాల పనిముట్లను మాత్రమే ఉపయోగించి చేతితో మాత్రమే తయారు చేస్తారు. ఇదే ఈ కొండపల్లి బొమ్మల తయారీ ప్రత్యేకత. అది ఒకసారి తయారు చేసిన బొమ్మ లాంటిది మరొకటి చేయాలంటే మళ్లీ మొదటి బొమ్మ చేసినప్పుడు ఎంతటి కళాదృష్టితో, ఏకాగ్రతతో చేశారో అంతే కళాదృష్టి, ఏకాగ్రతలతో పాటు అంతే సమయంలో తయారు చేయడమే ఈ బొమ్మల విశేషం. తేలికైన పొనికి చెక్కతో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మల తయారీలో ముందుగా పొనికి చెక్కపై తయారు చేయాల్సిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. ఆ తర్వాత రంపపు పొట్టు, చింతగింజల పొడితో ఈ చెక్క బొమ్మకు రూపాన్ని కల్పిస్తారు. బొమ్మకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు మార్పులు చేస్తారు. దీనికి సున్నం పూసి ఆరబెట్టి లక్కపూతతో అందమైన రంగులతో బొమ్మను ఆకర్షణీయంగా చేస్తారు. దీన్ని కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనిగా చెప్పవచ్చు. చక్రం తిప్పుతూ కత్తితో మెత్తని చెక్కని మలుస్తూ కావలసిన రూపాన్ని తీసుకొస్తారు. లక్కపూతతో కావలసిన ఆకారాన్నిచ్చి గింజలు, ఆకులు, చెట్టువేళ్లు, బెరడు, బంకలతో మనోహరమైన రంగులు తయారు చేసుకుని వాటిని బొమ్మలకు పులిమి చూడచక్కగా తయారు చేస్తారు. భయ్యా లక్ష్మీ తిరుపతమ్మ. ఇంట్లో ఖాళీగా ఏమి కూర్చోకోకుండా ఇంట్లో కన్నా పనికొచ్చిద్దని ఆయన చేసే శాలరీ సరిపోదుగండి. కొంచెం మీ ద్వారా కార్డులు కూడా ఇప్పిస్తే ఇంకా బాగుపడతామని ఒక 6 నెలల నుంచి నేర్చుకుంటున్నానండి. బొమ్మకి ఇంతని ఇస్తారండి. కొత్తగా అంటే బొమ్మకు వచ్చి 2 రూపాయలు లెక్కిస్తారు. రోజుకొచ్చి 200, 150 రూపాయలు పడుతుంది. కొండపల్లి బొమ్మలను వివిధ రూపాలు తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మల్లో ఏనుగు అంబారి, మావటివాడు, నృత్యం చేసే అమ్మాయి బొమ్మలు, పల్లెపడుచు లాంటి బొమ్మలు విపరీతంగా ఆకర్షిస్తాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులను మోస్తూ వెళ్తున్న పల్లెకి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది. ఈ తరహా బొమ్మలు మాత్రమే కాక అన్ని రకాల జంతువుల, పక్షుల బొమ్మలు సైతం కొండపల్లి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. దేనికదే వైవిధ్యంగా చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ కొండపల్లి బొమ్మలు విదేశీయుల గృహాల్లో సైతం కొలువు తీరడం గమనించదగ్గ విషయం. నంచాల రామకృష్ణాచారండి. 50 సంవత్సరాలు చేస్తున్నాండి. ఇదివరకండి సొసైటీ ఉండి అంతా ఇది చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా పోయింది కదా. దాని గురించి ఇప్పుడు పర్వాలా డెవలప్ ఉంది. ఇప్పుడు బాగానే చేసుకునేవాడు చేసుకుని అన్నట్టు. అప్పుడు గుర్తింపు లేదులేండి. కొండపల్లి బొమ్మలు అంటే గుర్తింపు తక్కువ, డెవలప్ లేదు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉందండి. ఇప్పుడు నా అనుభవాన్ని బట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నాం, మనం చేసే పనులు. కొండపల్లి కొయ్య బొమ్మలు అంతర్జాతీయ స్థాయికి తీసుకొని బొమ్మలంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సంక్రాంతి, దసరా లాంటి పండుగల సందర్భంలో ప్రజలు కొత్త బట్టలతో పాటు కొత్త బొమ్మలను కొనడం ఆనవాయితీగా ఉండేది. కాలం మారే కొద్దీ ఆధునిక పోకడలతో బొమ్మల కొలువు అటకెక్కింది. దీంతో ఈ వృత్తి తప్ప ఇంకేమీ తెలియని ఈ కళాకారులను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొండపల్లి బొమ్మల కళాకారులు ఉన్నారు. మాది కొండపల్లి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు చేస్తుంటే చూసి ఈ పని అలవాటైపోయి ఇంట్లో ఇదే పని చేస్తున్నాం. మేము ఎంత కష్టం చేసినా కష్టానికి తగ్గ ఫలితం ఉండట్లే మా పెయింటింగ్ కి. పని రాని వాళ్ళకి, పని తెలియని వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఐడెంటిటీ కార్డ్ కావాలంటే మేము ఆఫీస్కి వెళ్ళి పని చేసి చూపిస్తేనే కార్డు ఇస్తారంటున్నారు. ఇంత పని చేసి ఫుల్ పని వచ్చినా మాకు ఇట్లాగా వెళ్ళి నిరూపించుకోవాలంటేనే బాధగా ఉంది. ఆడవాళ్ళకి తగ్గ ఫలితం ఇస్తే బాగుండని చెప్తున్నాం.
ట్రైనింగ్స్ లాంటివి ఏమైనా లోన్స్ లాంటి ఫండ్స్ మాకు అప్లై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే కాటుకులకి ఇచ్చేంత వాల్యూ పెయింటింగ్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు మరి కాటుకులు చేస్తే పెయింటింగ్లోనే కదా బొమ్మకు ప్రాణం వచ్చేది. అదొకటి గుర్తించి లేడీస్కి కొంచెం ఏదైనా లోన్స్ లాంటివి ఏమైనా అప్లై చేస్తే బాగుంటుందని అడుగుతున్నాను. కొండపల్లి బొమ్మల తయారీ గతంలో 400 కుటుంబాల వరకు వృత్తిలో ఉండేవారు. కొండపల్లి కిలా రోడ్డులో నివాసం ఉండే వారందరూ ఈ పని చేస్తూనే జీవనం పొందేవారు. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో పాటు మార్కెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఆధునిక ఆకృతుల కోసం ఉపయోగించే ముడి సరుకుకు ధరలు బాగా పెరిగిపోవడంతో గిట్టుబాటు కాక చాలా మంది ఇతర వృత్తులకు మళ్లారు. ఇప్పుడు కేవలం 100 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బౌజర్ పెట్టుకుని బొమ్మని రూపాన్ని చెక్కాలి కదండి, ఇట్లా ఈ రూపం వచ్చేలాగా చెక్కాలి. మరి మొక్కలని వుడ్డు అన్ని కొనుక్కోవాలి ఆయన. మరి మేము వచ్చి ప్రైమర్ కొనుక్కోవాలి, పెయింట్లు కలర్స్ కొనుక్కోవాలి, కలర్లు బ్రష్లు కొనుక్కోవాలి, చాలా ఉంటాయండి. మేము అవన్నీ పెట్టుబడి పెట్టి మరి సెట్కి వచ్చి 250 అంట. అదేనండి ఇప్పుడు ఉన్న వాటి మీద కాస్త రేట్లు పెరిగితే ఇంతని మనం ఏమని చెప్పగలమండి. వాళ్ళకి రూపాయి ఉండాలి మరి ఇంత మెయింటైన్ చేసే వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి కూడా లోన్లని ఏమన్నా ఈ ట్రైనింగ్లని ఇలాంటి పెడితే ఉపయోగం ఉంటుంది సార్. ఇప్పుడు గేదెలు కొనుక్కుంటున్నారు, మీరు కుట్టు మిషన్లు కొనుక్కొని ఎలా అయితే రన్నింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు, మాకు కూడా పెట్టుబడి పెడడానికి చాలా అవుతుందండి. ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అప్పుడు పనులు వేరండి, పాత పనులు అవి వేరు. ఇప్పుడు వచ్చేసరికి నైపుణ్యం డిజైన్ లో మారుతాయండి. మార్పులు చేసే వాళ్ళకి ఆల్రెడీ కొంత అప్పుడు చేసిన పని వచ్చు కాబట్టి కొంచెం మార్పులు షేర్పులు చేస్తాం అంతేనండి. ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అనేది మార్చేయటమే అంతే డిజైన్లు బట్టి. బొమ్మలు చెక్కేవాళ్ళు చెక్కాలి, పెయింటింగ్ చేసేవాళ్ళు వేయాలి. కొనుగోలు బాగానే జరుగుతుంది. పెయింటింగ్ చేసేవాళ్ళు తగ్గిపోయారండి, కాటికలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఏంటంటే వీళ్ళందరికీ ట్రైనింగ్లు పెట్టి కొత్తగా పని నేర్పితే మళ్ళీ ఇది ఇంకా డెవలప్ అవుతుంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు, సమాజంలో జరిగే మార్పులను ప్రతిబింబిస్తూ బొమ్మల నిర్మాణ పద్ధతి, వాటి ప్రదర్శన తీరు మారుతోంది. జనంలో ప్రాచుర్యత పెంచడం కోసం శిల్పులు బొమ్మల తయారీలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే ఒకే మూసలో చేయలేకపోవడం వల్ల భారీ ఉత్పత్తి సాధ్యం కాక ప్రతి ఒక్క బొమ్మ ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది. బొమ్మల ముఖ కవలికలు, ఇతర వివరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వాటికి ఆదరణ పెరిగింది. ఈ వృత్తి సార్ నేను 13 సంవత్సరాల పిల్లగాడి కానించి చేస్తున్నాను సార్. మా చెల్లి ఒకసారి నీళ్ళు దోడుతుంటే నూతులోంచి తాబేలు వచ్చింది. అప్పుడు తను భయపడింది. ఆ తాబేలను నేను చూసి కాసేపు నేల మీద అటు ఇటు తిప్పేసి మళ్ళీ గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ తాబేలు చేసి నేను చెక్కతో చేసి తాబేలు మళ్ళీ బావిలో వేసేది సార్. 93 నుంచి నేను కొండపిల్లో ఉన్నాను. ఈ రియల్ ఎడ్ల బళ్ళు చేయడం కూడా నాకు వచ్చు సార్. ఈ నాగల పని కానీ, ఈ వ్యవసాయ సంబంధించిన అన్ని వర్కులు చేస్తాను సార్. దర్వాజాలు కానీ 93 ముందు ఆ పని చేశాను. 93 కానీ కొండపల్లి బొమ్మలోనే పూర్తిగా ఉండిపోయాను అన్నమాట. మారుతున్న కాలానికి అనుగుణంగా సమకాలిక సమాజ స్థితిని ప్రతిబింబిస్తూ చేస్తున్న ఆకృతులకి ఆదరణ పెరగాలంటే కళాకారుల నైపుణ్యం పెంచడానికి శిక్షణతో పాటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళాకారులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొండపల్లి బొమ్మల చరిత్ర గురించి నాకు తెలిసి 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. దీనికి ఇంకా డెవలప్ చేయడానికి టూరిజం వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా వచ్చి శిక్షణా కేంద్రం పెట్టి కొండపల్లి బొమ్మలని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయుటకు ప్రయత్నిస్తున్నారు. బెటర్గా చేయడానికి ట్రై చేస్తారు. 2023లో కళాకారుల కోసం ₹1 కోటి అంచనాలతో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అది నిరుపయోగంగా ఉంచారు. దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుని మరింత డెవలప్ అవడానికి శ్రమించాలని నేను కోరుకుంటున్నాను. మా తరపు పూర్తి సహకారం కళాకారుల వైపే ఉంటుందని తెలియజేయడం అయింది. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పేరు గొప్ప ఊరుదిబ్బ అనే చందంలా మారింది కొండపల్లి బొమ్మల కళాకారుల పరిస్థితి. ప్రస్తుతం కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు చాలా దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి కొండపల్లి కళాకారులను కష్టం నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది.